వాక్యాన్ని మనం చదవకుండా, దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా మనం ఇంకా దేనికి ఇస్తున్నామో స్పష్టంగా వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అందరూ చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. నువ్వు వాక్యాన్ని చదవట్లేదు, వాక్యాన్ని ధ్యానించట్లేదు, నీ హృదయంలో వాక్యము లేదు అంటే నువ్వంట ద్రోహివంట, నువ్వంట మూర్ఖుడు అంట, మూర్ఖురాలు అంట, నువ్వు గర్విష్ఠు అంట. ఆ తర్వాత వచ్చిన మీ గురించి చక్కగా రాసి పెట్టారు. 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. పైకి క్రైస్తవులే, మాది పండగ, అదిగో బయట కూడా పశువులు పాకేశారు, లోపల మంచిగా డెకరేషన్ చేశారు. ఈ మధ్య చిల్లర కుట్లన్నీ మనయే, బట్టల షాపులన్నీ మనయే. అయిపోయింది ఇంకా తిరణాల, క్రిస్మస్ పండగ. పైకి భక్తిలో ఉంటున్నారా మీరు? ఆ భక్తిలో ఉండే శక్తిని అనుభవించరా? నాలాంటి ఎందుకు సత్యాన్ని తెలుసుకొని ఆ భక్తిలో ఉండే శక్తిని అనుభవిస్తున్నాడు. మరి మీరంతా పుట్టుకతోడే క్రైస్తవులు, మీరు ఎందుకు అనుభవించలేకపోతున్నారు? అసలు మీరు ఎప్పుడు ప్రశ్న కూడా వేసుకోరా మీకు మీరు? ఏదో సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ, మనం అన్నీ కొనుక్కున్నామా, వేసుకున్నామా, మంచిగా కోసుకొని తిన్నామా, ఇంగింతే. అది కాదు క్రిస్మస్ అంటే. మన హృదయంలో యేసుక్రీస్తు ఉండాలి, అప్పుడే క్రిస్మస్. మన ఒంటి మీద కొత్త బట్టలు ఉంటే క్రిస్మస్ కాదు, మన ఇంట్లో మంచి ముక్కలు ఉంటే క్రిస్మస్ కాదు. మన ఒంట్లో ఉండాలి, ఆటోమేటిక్గా మన ఇంట్లో ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. నీవు వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా, భక్తిగా ఎందుకు లేవు? ఆ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఈరోజు మీ వాళ్ళంతా అందుకే రాలా, ఇంకా రానివారు. వాళ్ళు చేసే క్రియలని ఎవరికి తెలియదు అనుకుంటా ఉంటారు. ఇక్కడికి రావడానికి కూడా సిగ్గుపడ్డారు కొంతమంది. ఎందుకంటే సాక్ష్యం లేదు, ఇంట్లో సమాధానం లేదు. పాపం ఎన్ని గొడవలు పడ్డారో ఈ మధ్యకాలంలో. నాకు అది కొని ఇది కొని అని మీరు, నాకు దానికి సరిపోవు దీనికి సరిపోవని ఆయన.